జనగామ జిల్లాలో భారీ మోసం బయటపడింది. కోస్తా వెల్ గ్రోన్ యాప్ పేరుతో కంపెనీ యాజమాన్యం తమను మోసం చేస్తుందని బాధితులు వాపోయారు. ఇక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹5,00,000 వస్తాయని నమ్మబలికి యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయించారని బాధితులు తెలిపారు. ఇన్వెస్ట్ చేసిన తరువాత డబ్బులు రాకపోవడమే కాకుండా మధ్యవర్తులను కూడా ఎన్నిసార్లు డబ్బుల గురించి అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోసపోయినట్లుగా గమనించి పోలీసులను ఆశ్రయించామని బాధితులైతే తెలిపారు. బాధితుల వల్ల ఫిర్యాదులపైన ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ మాట్లాడుతూ ఆన్లైన్ సర్టిఫైడ్ పర్మిషన్ లేని యాప్లలో ఎవరూ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధితులకి డబ్బులు తిరిగిప్పించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోజు మన సత్యసాయి ఫంక్షన్ హాల్ నిడిగొండ వద్దలో కోస్టా అనే యాప్ గురించి ఆన్లైన్ యాప్ గురించి తెలియజేయడం జరిగింది. కావున మేము అందులో వెళ్ళి చూస్తే ఇన్ని డబ్బులు పెడితే ఇంత వస్తుంది, మీరు లాభపడతారు, అది ఇది అని చెప్పి నమ్మించి అందులో ఇన్వెస్ట్ చేసేలా మాట్లాడిపించి నమ్మించి చేశారు. గత దసరా సంక్రాంతి ముందు 10 రోజుల ముందు వరకు పడి సంక్రాంతి తర్వాత పడలేదు. పోయి అతన్ని కనుక్కుంటే హాలిడేస్ ఉన్నాయి, బ్యాంకులు సెలవు ఉన్నాయి కాబట్టి డబ్బులు పడలేదు, ఈ పండుగ తర్వాత పడతాయని అన్నారు. తర్వాత పండుగ అయిపోయిన తర్వాత కూడా బ్యాంకులు వర్కింగ్ డేస్ ఉన్నా కూడా పడలేదు. తర్వాత ఇదేంది మళ్ళీ మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువైపోతుంది, లక్షల కొద్ది చేస్తారు. ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఆపి ఇట్లా ఒక ట్యాక్స్ కార్డ్ అని పెట్టింది. ఆ ట్యాక్స్ కార్డు కొనుక్కుంటేనే మీకు ఒక రోజుకి ఇంత పడుతుందని చెప్తే అది కూడా ఉన్నాము. ఇట్లా కొన్ని లాస్ అవుతుంది. తర్వాత అతని దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం, మీలాగానే నేను కూడా అని చెప్పిండు. అతని పేరు శ్రీధర్ యాదవ్, ఇక్కడ జనగాం లోకల్లోనే ఉంటాడు. అతన్ని ఇంటికి Just few time back we had issued one petition regarding online fraud committed by an investment app by the name Costa Well Grown Investment App. So the complaint states that the app asks for money for in some investment aspects, and since 14th of January the app is not responding, thereby the investments of the investors has been lost. So the petition has been submitted, so we will register the FIR and undertake the investigation. Soon, as per the investigation, we will apprehend the accused people and the management behind this app. So on these lines, I would request the general public of Jangam and other police station area that please do not invest in such unsolicited apps. These apps like Costa online app, they are not validated as per the regulatory guidelines of the Reserve Bank of India and other regulatory bodies. So I would urge the citizens to please take